ఒకవేళ మీరు సీరియస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారంటే, ఎంపీసీ స్టూడెంట్, బైపీసీ స్టూడెంట్ అయినా కానీ ఈ వీడియోని చూడండి. ఎవరైతే సీరియస్గా లేరో ప్రిపరేషన్కి ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకు ఐపీలో ప్రతి ఒక్క మార్క్ కూడా కౌంట్ అవుతుంది ఫర్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో వాడలేరు, కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఈ ఇంపార్టెంట్ వీడియో. ఒకవేళ మీరు సీరియస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారంటే, ఎంపీసీ స్టూడెంట్, బైపీసీ స్టూడెంట్ అయినా కానీ ఈ వీడియోని చూడండి. ఎవరైతే సీరియస్గా లేరో ప్రిపరేషన్కి ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్తో మాట్లాడదామని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, మీరు ఎంపీసీ అవ్వనివ్వండి, బైపీసీ అవ్వనివ్వండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీ ఎబ్సెట్ డేట్స్ అనేవి కూడా రిలీజ్ అయ్యాయి. మీ ఐపీ స్కెడ్యూల్ కూడా మనకి 2 months బ్యాకే మన ఐపీ స్కెడ్యూల్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 schedules వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జనవరి మన 2025 ఇయర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో ఫర్ సీరియస్ స్టూడెంట్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మీరు ఒకవేళ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి ఆర్ 90%, 80% తెచ్చుకోవాలి అండ్ ఎంసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనే సీరియస్నెస్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే టైం వేస్ట్ చేయకండి. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, స్కిప్ చేయండి. సో ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేవి చెప్తాను టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఐపీ సిలబస్ యాజ్ వెల్ యాజ్ మీ ఎంసెట్ సిలబస్ రెండు సేమ్ అని అర్థం చేసుకోవాలి. కానీ ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఏముంటుందంటే, ఐపీ అనేది మీది సబ్జెక్టివ్ పేపర్, ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ పేపర్. సో ఐపీ ఈజ్ మోర్ అబౌట్ కాన్సెప్ట్స్, ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ అబౌట్ అప్లికేషన్. ఈ మేజర్ డిఫరెన్స్ రెండింటి మీద తెలుసుకోవాలి. సో అగైన్ ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఐపీలో బాగా చేస్తుంటే మాకు ఎబ్సెట్లో ర్యాంక్ వస్తుంది. అది అస్సలే కాదు. మీకు ఐపీది ఎబ్సెట్ది కంప్లీట్లీ డిఫరెంట్ పేపర్స్. కానీ ఏపీ మీరు స్టూడెంట్స్కి ఐపీ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీ ఐపీలో ప్రతి ఒక్క మార్క్ కూడా కౌంట్ అవుతుంది ఫర్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఇన్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో మీరు ఇప్పుడు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి థరోగా ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఆర్ పార్ట్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏవైతే చాప్టర్స్ చదువుతున్నారో, ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్ వచ్చే చాప్టర్స్ అన్ని మీకు డెఫినెట్లీ ఎబ్సెట్లో కూడా అవే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 80-85% ఏవైతే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఐపీకి ఉంటాయో అవే సేమ్ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ మీ ఎబ్సెట్ ఎగ్జామినేషన్కి కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ చాప్టర్స్ అన్ని కూడా ఫస్ట్ థరోగా ఉండాలి. మీకోసము మేము హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఫర్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్, మస్ట్ డూ, క్యాన్ డూ, ఆప్షనల్ చాప్టర్స్ అనేవి పెట్టాము. స్క్రీన్ మీద చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పెట్టాము, బయాలజీ కూడా మేము పెట్టాము. సో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు. మీరు ఏపీ అని కింద కామెంట్ చేస్తే ఆ డాక్యుమెంట్ కూడా నేను మీకు లింక్ అనేది పంపిస్తాను. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో వాడలేరు, కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఎస్పెషల్లీ ఇన్ స్పీడ్ బేస్డ్ పేపర్ లైక్ ఎబ్సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ షార్ట్ కట్ మెథడ్స్ కోసం కూడా మేము ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాము ఫర్ మ్యాథ్స్ సబ్జెక్ట్. దాన్ని మీరు చూడొచ్చు. యూ విల్ నో హౌ టు అప్లై దోస్ క్వశ్చన్స్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో, అప్లై దోస్ మెథడ్స్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో. ఫైనలీ నేను చెప్తుంది ఏంటంటే, దీనికి మీకు ప్రాక్టీస్ కావాలి, కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ కావాలి. నేను జస్ట్ ఏదో మాది కోచింగ్ సెంటర్ అని నేను చెప్పట్లేదు. మీకు ఏ కోచింగ్ సెంటర్ అయినా తీసుకోండి, గైడెన్స్ విత్ కంప్లీట్ సపోర్ట్ ఉంటేనే మీరు టాప్ కాలేజెస్లో సీట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని నేను చెప్తున్నాను. సో 2026 ఇయర్ని కౌంట్ చేయండి, మేక్ ఇట్ కౌంట్. ఎందుకంటే దీంతో మీ ఫ్యూచర్ అనేది చేంజ్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. సో మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా, మీరు ఒకవేళ సీరియస్ స్టూడెంట్స్ అంటే మేము స్పార్క్ అకాడమీలో మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ వెరీ రీజనబుల్ కాస్ట్. మేము షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. అది ఇమ్మీడియట్లీ ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ వాంట్ టు ప్రిపేర్ సైమల్టేనియస్లీ ఐపీ యాజ్ వెల్ యాజ్ ఎబ్సెట్. లేదు మేము డైరెక్ట్ ఎగ్జామ్ తర్వాత జాయిన్ అవుతామంటే వీ హ్యావ్ 2 amazing బ్యాచెస్. వేగం బ్యాచ్ విచ్ ఇస్ అవర్ క్రాష్ కోర్స్ బ్యాచ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్, ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఈ రెండు కూడా మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాస్ట్ డేట్ తర్వాత ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ డీటెయిల్స్ అంతా కూడా మీ స్క్రీన్ మీద ఉంది. మీకు ఒకవేళ సీరియస్గా ఉండి మీకు సపోర్ట్ కావాలి అంటే మేము రెడీ ఉన్నాము విత్ వెరీ రీజనబుల్ కాస్ట్.
ఇదంతా కాకుండా కూడా మన స్పార్క్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఫ్రీ మాక్ టెస్ట్ కూడా పెట్టాము, ఏవైతే హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయో పెట్టాము, ప్రతి ఒక్క రిసోర్స్ అనేది కూడా పెట్టాము. సో మన వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయ్యండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అండ్ మీరు ఒకవేళ సీరియస్ స్టూడెంట్ అంటే కోర్స్ కూడా జాయిన్ అవ్వండి. షేర్ దిస్ విత్ ఆల్ ఏపీ స్టూడెంట్స్, వీఆర్ రెడీ అని కామెంట్ చేయండి.